అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మీకు మన కాళహస్తి రైతులు 2004లో కొని ఆ కొన్న భూమిని రికార్డుల పరంగా చట్టపరంగా అన్నీ కరెక్ట్గా 2004 నుంచి 20 సంవత్సరాలుగా రాజకీయంగా కొంతమంది హింస పెడతా ఉంటే మరి ప్రజలకి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందు రైతులు బాధలన్నీ పంచుకునేదానికి కారణం కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి రాజకీయ సంబంధాలు లేని అమాయక రైతుల్ని హింస పెడుతుంటే వారి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన విజ్ఞప్తిని ఆయన పరిగణించి వారికి సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందుకని నేను నిన్న కూడా బాధ్యత తీసుకొని నేను మీ ముందుకు వచ్చిన సోదరులు కలుగజేసుకోవడం, వాళ్ళకు కూడా ఒకేసారి వివరించే దాంట్లో భాగంగా మనం నిన్న కూర్చొని మాట్లాడుకున్నాం. పూర్తిగా వాళ్ళకి వివరించినాం. అయ్యా, మా రైతులు ఉండేటటువంటి వ్యవసాయ భూమి 377, అది 1906లోనే బ్రిటిష్ గవర్నమెంట్ లో దాని పుంజ భూమిగా గవర్నమెంట్ డ్రైగా రైతులు పట్టాల భూమిగా దాన్ని వాళ్ళు వర్గీకరణ చేసినారు. ఇంకా దాన్ని ఎవరో మార్చుకోలేరు, మార్చలేరు. ఇంకా గవర్నమెంట్ రేపు ఎక్కడైనా మార్చింది తప్పని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని వివరణలు ఇచ్చిన తర్వాత చెవిరెడ్డి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, మన కాళహస్తి ఎమ్మెల్యే. ఈ మహానుభావుడికి ఆయనకి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వీళ్ళకి చెవిరెడ్డి ఏమి చెప్తే అది వేదం. ఇక్కడ ఏమంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, చెరువు పరిస్థితి ఏంది, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా రెండు ఆలోచించాల్సిన అవసరం మన సుధీర్ రెడ్డికి ఉండాలి. ఒకవేళ నిజమైన అది చెరువు అయితే ఇదేంటి, ఇది అన్యాయం అని అడగచ్చు, దాంట్లో తప్పే లేదు. నేను మీకు కూలంకషంగా దాని గురించి చెప్పాను. నేను అయ్యా, మా రైతుల భూములు వేరే, చెరువు వేరే, చెరువుకు వచ్చేటటువంటి కసింగ్ కాలం వేరే అని 377 రైతుల భూమి, 376 ఒట్టేరు చెరువు, 370 కసింగ్ కాలువ. ఇంత వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒకటి మార్చినారు లాజిక్. ఎందుకంటే వాళ్ళకి నష్టం చేయడం తప్ప వేరేది తెలియదు. ఇప్పుడు ఏం లాజిక్ అంటే ఆ భూమి మొత్తం రామచంద్రారెడ్డిది. కొత్తగా మేము వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం లేకొస్తే మాకు 10% కమిషన్ ఇచ్చి రామచంద్రారెడ్డికి సహాయం చేసేదానికి మేము ముందుండి ఈ విధంగా జగన్నాటకం ఆడుతున్నాము. మేము ఎప్పుడు జగన్నాటకాలు ఆడి బ్రోకర్ పనులు చేసి మాకు రామచంద్రారెడ్డి ముసుగేసుకోవాల్సినటువంటి గత్యంతరం పట్టలేదు. మాకు ఆయన అంత పెద్ద ఇదైనటువంటి వ్యక్తిగా మాకు ఎప్పుడు మేము అనుకోలేదు. ఎవరో ఆయన బతుకు ఆయనది, ఆయన పార్టీ ఆయనది, మా బతుకు మాది, మా పార్టీ మాది. మా రైతుల గురించి మేము చెప్పినామే కానీ దీన్ని మళ్ళా పైన పోయి ఈ విధంగా కలరింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులంతా ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు. సరే, ఓటేరు చెరువు, దాన్ని చెరువుగా మా రైతుల భూములు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో అది చెరువు కాదు, అవతలుండే చెరువుని చెరువుగా చేద్దామని నేను చెప్పడం జరిగింది. మరి అక్కడనే
మహానుభావుడు ఆయన చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో తుమ్మలగుంట చెరువు ఉంది. తుమ్మలగుంట చెరువులో 100 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్లు వేసేసి ఉన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన అక్కడికి పోయి చెరువులను కాపాడే దాంట్లో ఈయన కూర్చొని ఆ విధంగా దేశ నాయకుడిగా చెరువులు కుంటలన్నింటినీ కాపాడి మనకు వాటర్ లెవెల్ పడిపోకుండా విశాలమైనటువంటి దృక్పథంతో విశాలమైనటువంటి మనసుతో సేవ చేయొచ్చు కదా. మరి కాళహస్తి రైతులు పిలిపించి ఏంది అది ఎక్కడ చెవిరెడ్డి సంకనాకపోతే ప్రశాంతంగా మన రైతుల్ని పిలిచి ఇది తప్పు అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు అయ్యా అది రైతు వారి భూమి కాకపోతే నువ్వేం చెప్తావు, ఏం సమాధానం చెప్తావు? ఎన్నైనా అబద్ధాలు చెప్పచ్చు. రేపు ముఖ్యమంత్రి గారైనా మీ తాతకు చేసిన అప్పుడు సుబ్రహ్మణ్యం నాయుడు కాంగ్రెస్ పార్టీకి చేస్తే, మీ తాత బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్కి చేస్తే, నేను మీ నాయన నుండి మీ తాతకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం. కాళహస్తి మీటింగ్ అయిపోయినాక ఆయన సూళ్ళూరుపేటకు పోతుంటే బ్రహ్మానందరెడ్డి పార్టీలో బ్రహ్మానందరెడ్డి కారులో నేను గోపాలన్న సూళ్ళూరుపేట దాకా ఆయనతో పోయినాం. ఆడ మీటింగ్కి పోతా ఉంటే ఆయన అటెండ్ అవుతుంటే, నువ్వు చిన్నోడివి, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీ క్యారెక్టర్ డెవలప్ చేసుకో, నీ హావభావాలు ఏందో నువ్వేందో కాళహస్తిని ఇప్పటికే మనం అనకూడదు, ఆ మహానుభావుల గురించి ప్రస్తావించకూడదు. మధుసూదన్ రెడ్డి వీరెట్లు మేలు అనే విధంగా నువ్వు తెచ్చుకున్నావే. తెలుగుదేశం పార్టీ నీకు సీట్ ఇచ్చిన దానికి, ఈ తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయిన దానికి నువ్వు ఏం చేస్తున్నావు ఈ పార్టీకి ఒక్కసారి పండుకొని ఆలోచించుకోనైనా. నీ కుటుంబం ఏందో నువ్వు ఆలోచించుకో. నీ కుటుంబానికి గతంలో ఉన్న పేరు నువ్వు ఏడాది తెచ్చినావు ఆలోచించుకో. కాబట్టి వద్దు వద్దు వద్దు. కాళహస్తిలో ఇక మీదట నువ్వు ఏదైతే ఉందో ఇంకా మేము క్రిటిసైజ్ చేయాలంటే ఉండేటటువంటి ఇప్పుడు జరిగిందంతా ఒక్క పేజీనే, ఇంకా 100 పేజీలు ఉండదు అనేది. పెద్ద ఆయన పర్మిషన్ తీసుకున్నాక మేము వదిలేదే లేదు. ఇప్పుడు రైతుల కోసం వచ్చినాం, ఇంకా నియోజకవర్గం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశంలో రేపటికి పార్టీలంతా మిగలాలంటే విచ్చలవిడిగా వీళ్ళని వదిలితే, మొన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వదిలి ఏమైనాడో ఈ తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టకుండా చూసేదానికి మేము ఉంటాం. తప్పక ఉండి అనుక్షణం ఇంకా వాచ్ చేస్తాం. వాచ్ చేసిన తర్వాత వారం మీ పత్రికా సమావేశాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. వీళ్ళని వదలము. ఈనేదో అసెంబ్లీలో క్వశ్చన్ వేసినంత మాత్రాన నిన్న కూడా చెప్పాను నేను, ఆ భూమి కానీ చెరువు అయితే దాంట్లో కోట్లు పెట్టి కొంపలు కడితే హైదరాబాద్ హైడ్రాలాగా కొట్టిపారేస్తారు కదా. ఏ బుద్ధి లేనోడన్నా ఈ పని చేసుకుంటాడా? డబ్బు పెట్టి కొట్టించుకుంటాడా? కాబట్టి నువ్వు తెలుసుకోనైనా, వాడు చెవిరెడ్డి ఏదో చెప్తానే నువ్వు మూర్ఖుడుగా ఈ విధంగా ప్రవర్తించడం నీకు ఇది మొదలుకొని రాజకీయంగా నీకే దరిద్రం పడుతుంది. పూర్తి దరిద్రంతో ఎంతోమంది ఈ విధంగా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉన్నారు కదా. గోపాలకృష్ణారెడ్డి మరి ఆ విధంగా హ్యాట్రిక్ కొట్టాడు, మేమందరం ఉన్నాం. ఎక్కడ ఎవరు ఎదుర్కొన్నా సరే మేము ఆ విధంగా ఉన్నాం. ఇది మహానుభావుడు ఇప్పుడు ఫస్ట్ టర్మ్లోనే ఈ విధంగా అల్లాడడం మంచిది కాదు. అక్కడ వచ్చి చాడీలు చెప్తే మేము చెప్పలేకనా? రేపు పోయి చెప్తా, లోకేష్ బాబుకి చెప్తా, చంద్రబాబు నాయుడుకి చెప్తా. నువ్వు ఎక్కడోడివి, ఎప్పుడోడివి, ఇప్పుడు వచ్చినోడివి. నువ్వు నీకు ఇంత లోపల ఇంత తోక వచ్చేస్తే మాకు తెలిసిన ఆయన అన్నీ తెలుసు. పార్టీ పుట్టించిన వాళ్ళలో తిరిగిన వాళ్ళలో పార్టీ ఫస్ట్ తొట్టంబేడు మండలానికి తొలి ప్రెసిడెంట్ అని నేను, పార్టీ ప్రెసిడెంట్ తొట్టంబేడు మండలానికి. నువ్వు మరి ఇప్పుడు వచ్చి అదేదో చెప్తాది, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. నీ పరిస్థితి ఏందో అర్థం చేసుకొని పద్ధతిగా గౌరవంగా విజ్ఞతతో బతకమని తెలియజేస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. కాళహస్తిలో నీ వ్యవహారం కోట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళని అందరినీ హింస పెడుతున్నావు, అందరూ నాకు చెప్తున్నారు. కాబట్టి ఇంకన్నా నువ్వు పోయి అక్కడ చాడీలు చెప్పి బతుకు మంచిది కాదని తెలియజేస్తున్నాను. బుద్ధి తెచ్చుకోమని చెప్పి కూడా హితో పలుకుతున్నాను. చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడ చుట్టుపక్కల కొత్తగా వచ్చినావు, పూర్వజన్మ సుకృతో ఎమ్మెల్యే అయినావు.
మేము సత్యవేడికి ఎన్నో సేవలు చేశాం, సూడూరుపేటకి చేసినాం, తెలుగు గంగ నుంచి వెంకటగిరి, సూడూరుపేట, సత్యవేడు 30 తెలుగు గంగ సులీసులు పెట్టించినాం. తూర్పు ప్రాంతాలంతా ఇంతకుముందు కరువు తల్లాడుతుంటే ఇప్పుడు సస్యశ్యామలం చేసినాం. అన్ని నియోజకవర్గాలకు ఇచ్చేసినాం. నువ్వు రావడమే. అయితే మొత్తం లిస్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో విలేకరుల సమావేశం పెడతాం, ఆయనకి అప్పుడు ఉంటుంది. అప్పుడు ఎట్టుంటుందో చేసిన మొత్తం సమాచారాలు, గుడి కావచ్చు, బడి కావచ్చు, మొత్తం ఇంకా మేము ఇంకొకటి కూడా నిర్ణయించుకున్నాం. ఏదేమైనా సరే ప్రతి వారం ప్రెస్ పెట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా గబ్బు కానియకుండా వీళ్ళందరి ద్వారా దీన్ని ఎట్ట కాపాడుకోవాలన్నా మేము అదే చూస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు జరిగినటువన్నీ కూడా చెప్తాం. నాయన మహానుభావ, ఇట్లా ఉంది, నువ్వు సీట్లు ఇచ్చినావు, మేము కష్టపడినాం, మేము గెలిపించినాం, ఈ పార్టీని కాపాడుకుందాం అని చెప్తాం. ఇంకా ప్రతి వారము పెడతాం. ఇప్పుడు జరిగి ఉండేటివి మొత్తం ఈ 9 నెలల్లో ఎట్ట జరిగినా ఏం జరిగినాయని ఈరోజు ఏం మాట్లాడదలుచుకోవాలా. దీని మీద క్లారిటీ మాత్రమే. అయ్యా నీకు ఇది విజ్ఞత కాదు, మంచిది కాదు. రైతుల నుంచి ఆడెవరినో చెవిరెడ్డితో కలుసుకొని చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో చేరిన ఘోరాలని నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోకుండా మ్యాచ్ ఫిక్సింగ్లతో ఎన్ని రోజులు బతకపోతావు? ఏదో అదృష్టం ఎమ్మెల్యే అయినావు. మాకు తెలియదా? రేపు ముఖ్యమంత్రి గారు ఏముండే అది రాసేయండి నాకంటే మొత్తం రాసిస్తాం, A to Z. దాన్ని బట్టి మళ్ళా మీ ముందుకు వస్తాం, మీకు అన్ని తెలియజేస్తాం. ఈరోజు ఈయన వచ్చి ఈయనేదో అసెంబ్లీలో క్వశ్చన్ వేసేస్తే అది మారిపోతుందా? చరిత్ర మారదు, రికార్డు మారదు, రైతులకు అన్యాయం జరగదు. కాకపోతే ఇప్పుడు కాళహస్తిలో రైతులు కడుపు కొట్టి ఒక్కొక్కరు కోట్లు డొనేషన్లు ఇస్తే ఈ కాళహస్తిలోనే ఈ విధంగా పరిస్థితుల్లో వాళ్ళ అభిమానంతో, తెలుగుదేశం అభిమానంతో, తెలుగుదేశం దీంతో వాళ్ళు ఇస్తే వాళ్ళందరికీ న్యాయం చేయకుండా పైగా వైఎస్ఆర్ పార్టీ నుంచి అయ్యా మేము ఒరిజినల్ తెలుగుదేశం ఈ కాళహస్తిలో రామారావు గారిని మేము ట్రాక్టర్లో ఊరేగించినాం. తంగళపల్లి ట్రాక్టర్ తెప్పించి నువ్వు వచ్చినావు. తర్వాత ఎప్పుడో మేము 82లో ఊరేగిస్తే మీరు 87, 88లో వచ్చినారు. మహానుభావుడు రామారావు కాళ్ళు పట్టుకొని సీట్ అడిగితే నేను అన్న మేమందరం అడిగితే ఆ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం అన్నాడు. సరే నీ అదృష్టం ఉన్నది, మాకు కర్మ పట్టింది. మరి ఇంకైనా కాళహస్తిలో లీడర్లు ఎవరెవరు నీకు కోట్లు ఇచ్చినారో, అభిమానంతో ఇచ్చినారో, ఏమయ్యా నువ్వు ఎట్లున్నావు, ఏమైనా పనులు జరుగుతున్నాయా, ఎట్లున్నాయి నీకని వాళ్ళ పరామర్శిస్తున్నావా? ఏమో ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నాడు, అవ్వాల్సిన ఎమ్మెల్యే పదవి నాకు వచ్చేసింది, నేను గెలిచిపోయినాను, ఎవరు నేను నీకేమిటో అంటే ఇంటికి పెరగలేరా, ఎమ్మెల్యే పదవి పెరగలేరా? ఆ భాష నిన్ను ఎంత దిగజార్చిందో, నీ నీచమైనటువంటి హేయమైనటువంటి ఆ పదాలు నీ నోచకుండా ఎందుకు వస్తున్నాయో అయ్యి నువ్వు మానుకో. అసోడు నువ్వు ఇదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను నీతో 3వ తరగతి రాజకీయం చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.